హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు డార్క్ రేడియో. ఇవాళ మన వీడియోలో చెప్పుకునే స్టోరీ నిజంగా ఒక ఫ్యామిలీ నిజ జీవితంలో జరిగిన భయంకర సంఘటన. ఈ కథని మనతో షేర్ చేసుకున్నారు నందిని గారు. ఇక కథలోకి వెళ్తే, ఈ ఇన్సిడెంట్ మా అమ్మ సైడ్ రిలేటివ్స్కి జరిగింది. వాళ్ళు ఇప్పటికీ ఆ ఇంటి గురించి తలుచుకుంటేనే భయపడతారు. 2021లో మా రిలేటివ్స్ విజయవాడ దగ్గర ఒక విలేజ్లో ఓల్డ్ హౌస్ కొన్నారు. చాలా చీప్ ప్రైస్లో వచ్చింది. అందరూ లక్కీ అనుకున్నారు. ఆ ఇంటి ఓనర్ అర్జెంటుగా అమ్మేస్తున్నారు. రీజన్ ప్రాపర్గా చెప్పలేదు. హౌస్ చాలా పెద్దగా ఉంది. ఓల్డ్ స్టైల్ చెక్క డోర్లతో లాంగ్ కారిడార్, బ్యాక్ యార్డ్లో ఒక ఓల్డ్ వెల్. ఫ్యామిలీలో మొత్తం 4 ఉంటారు. మా పిన్ని, మా బాబాయ్, ఒక 10 years పాప, 4 years పాప. ఫస్ట్ 2 weeks అన్నీ నార్మల్. కొత్త ఇల్లు కాబట్టి అందరికీ ఎక్సైట్మెంట్. కానీ థర్డ్ వీక్ నుంచి స్మాల్ స్ట్రేంజ్ థింగ్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ ఇన్సిడెంట్, ఒకరోజు మా పిన్ని నైట్ కిచెన్ క్లీన్ చేస్తుండగా టైం అరౌండ్ 11 అయ్యింది. పిల్లలు ఆల్రెడీ నిద్రపోయారు. సడన్గా హాల్ నుంచి పాప నవ్వుతున్న సౌండ్ వచ్చింది. మా పిన్ని అనుకుంది పాప లేచిందేమో అని హాల్కి వెళ్ళింది. లైట్ ఆన్ చేసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. కానీ క్లియర్గా కారిడార్ నుంచి ఎవరో ఫాస్ట్గా పరిగెత్తిన సౌండ్ వచ్చింది. మా పిన్ని భయపడింది. వెంటనే పిల్లలు నిద్రపోతున్న రూమ్లోకి వెళ్ళింది. కానీ అక్కడ చూస్తే పిల్లలు హ్యాపీగా డీప్ స్లీప్లో ఉన్నారు. కానీ పాప కాళ్ళకి మట్టి అంటుకొని ఉంది. కానీ పాప బయటికి వెళ్ళినట్టు, లోపల వచ్చినట్టు ఫుట్ ప్రింట్స్ అయితే లేవు. మా పిన్ని చాలా భయపడింది. డోర్ లాక్ చేసుకొని పిల్లల్ని దగ్గరికి తీసుకొని నిద్రపోయింది. తర్వాత నెక్స్ట్ డే మా బాబాయ్ ఇంటికి వచ్చినప్పుడు ఆయనతో చెప్పాలి అనుకుంది. కానీ టెన్షన్ తీసుకుంటారని చెప్పలేదు. అలా కొన్ని రోజులు ఇలాగ స్ట్రేంజ్ థింగ్స్ జరిగాయి. ఒకరోజు మా బాబాయ్ నైట్ షిఫ్ట్ నుంచి 1 AM ఇంటికి వచ్చారు. గేట్ ఓపెన్ చేసి లోపలికి వస్తే బ్యాక్ యార్డ్ వెల్ దగ్గర ఎవరో నిల్చున్నట్టుగా అనిపించింది. వెళ్ళి చూస్తే వైట్ డ్రెస్లో ఒక అమ్మాయి. ముందు ఎవరో దొంగ ఆడుకొని ఎవరు మీరు అని అడిగారు. కానీ రెస్పాన్స్ లేదు. 2 steps ముందుకు వేశారు. బ్యాక్ యార్డ్ దగ్గర ఉన్న వైట్ డ్రెస్ పాప వెనక్కి వెళ్ళింది. వెంటనే మా బాబాయ్ టార్చ్ తీసుకొని ఆన్ చేసి చూశాడు. అక్కడ ఎవరు లేరు. బ్యాక్ యార్డ్ వాల్ చాలా పెద్దది. ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. ఇంకా మా బాబాయ్ ఇంట్లోకి వచ్చేసాడు. ఇంట్లోకి వచ్చి చూస్తే మా పిన్ని వాళ్ళు హ్యాపీగా స్లీప్లో ఉన్నారు. మా బాబాయ్ కూడా నిద్రపోయారు. కొన్ని రోజులు ఇలాగ ఇంట్లో భయపడుతూ ఉన్నారు. కానీ ఎవరు చెప్పుకోలేదు. ఒకరోజు మా బాబాయ్కి హాలిడేతో ఇంట్లోనే ఉన్నారు. బయట హెవీ రైన్, కరెంట్ పోయింది. ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని ఉన్నారు. సడన్గా పైన ఉన్న రూమ్లో నుంచి ఎవరో చైర్ని ఫ్లోర్ మీద వేసి గట్టిగా రాస్తున్నట్టు గర్ గర్ అని సౌండ్. మా బాబాయ్ టార్చ్ తీసుకొని పైన ఏం సౌండ్ అని చూడటానికి వెళ్ళాడు. మా పిన్ని పిల్లలతో కిందే ఉంది. మా బాబాయ్ పైకి వెళ్ళాడు. రూమ్ డోర్ కొంచెం ఓపెన్లో ఉంది. లోపల టార్చ్ వేసి చూస్తే ఎవరూ లేరు. సౌండ్ కూడా ఆగిపోయింది. కానీ వాల్ మీద తడి చేతులతో ఇప్పుడే ముట్టుకున్నట్టుగా చేతి అచ్చులు. అప్పుడే వెనుక నుంచి క్లియర్గా చెవి దగ్గర ఒక వాయిస్, నాన్న. మా బాబాయ్ వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరు లేరు. కానీ కింద నుంచి మా పిన్ని పెద్దగా అరిచింది. మా బాబాయ్ ఫాస్ట్గా కిందికి వెళ్ళి చూస్తే పిల్లలు ఏడుస్తున్నారు. పిన్ని భయపడుతూ ఒక మూలకు వెళ్ళి నిల్చుంది. మా బాబాయ్ వెంటనే వెళ్ళి పిల్లల్ని దగ్గర తీసుకుని, పిన్నిని ఏమైంది అని అడగక, కిచెన్లో ఒక అమ్మాయిని చూశాను.
చాలా భయంకరంగా ఉంది అంటూ ఏడ్చింది. రాత్రంతా వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఉదయాన్నే ఒక పక్కింటికి వెళ్ళి వాళ్ళని అడగగా ముందు వాళ్ళు ఏం చెప్పలేదు, కానీ తర్వాత చెప్పారు. ముందు ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు. అనుకోకుండా పాప వెనుక ఉన్న బావిలో పడి చనిపోయింది. అప్పటి నుంచి ఈ ఇంట్లో ఎవరు ఎక్కువ రోజులు ఉండరు. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళైతే అసలే ఉండరు. ఇంకా అది విన్న మా పిన్ని బాబాయ్ చాలా భయపడి వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చేసారు. ఖాళీ చేసి వస్తున్నప్పుడు బాబు కిటికీలో నుంచి చూస్తూ బాయ్ అక్క అని చెప్పాడు. మా పిన్ని ఏమైందని చూస్తే అక్కడ ఒక అమ్మాయి నించుని. వెంటనే భయపడి విండో క్లోజ్ చేసి వెంటనే వాళ్ళు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేసారు. ఇదండి వాళ్ళ జీవితంలో జరిగిన భయంకర సంఘటన. ఇది విన్నాక మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. ధన్యవాదాలు.